పాతకాలం చాలా రోజుల నుంచి చూద్దాం అనుకొని మొత్తానికి నిన్నే ఈ మూవీని ఫినిష్ చేశా. ఏమన్నా మూవీనా అసలు. ఇది ఒక ఫ్యాంటసీ కామెడీ మూవీ. అంతేకాదు ఇందులో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. రాజమౌళి గారు, కమల్ సార్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు మలయాళం ఇండస్ట్రీ హ్యాస్ ద బెస్ట్ రైటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా హిట్ అయిన మూవీస్ చూడండి, మంజుములాయ్ బాయ్స్ కానీ, ప్రేమలు కానివ్వండి, ఇప్పుడు కొత్త లోక. ఈ మూవీస్లో పెద్దగా స్టోరీ ఉండదు, రైటింగే. ఒక చోట కథ లేనప్పుడు నరేషన్ బాగుండాలి. అక్కడ ఏ సీన్ ఉన్నా రైటింగ్ బాగుంటే ఆ సీన్ లెవెలే మారిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావురా అంటే, పాతకాలం మూవీ కూడా ఒక సింపుల్ మూవీ. జస్ట్ 7 crores ఆఫ్ బడ్జెట్తో ఒక ఫ్యాంటసీ ఫిలిం తీసి ఆడియన్స్ని కన్విన్స్ చేశారంటే చూడండి. నాకైతే ఈ ఫిలిం పర్టికులర్గా చాలా బాగా నచ్చింది. ఇంకా ఇన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే, మూవీ స్టార్టింగ్లోనే మనకి ఒక శక్తివంతమైన మాయలు కలిగిన వస్తువు ఏదో రాజుల కాలంలో ఉండేదని, దానిని ఉపయోగించే టిప్పు సుల్తాన్ యుద్ధంలో గెలిచినట్టుగా చెప్పుకొస్తారు. కాలక్రమేణా ఆ వస్తువుని ఎవరికీ దొరకకుండా తన సమాధిలోనే దాచుకుంటాడు టిప్పు సుల్తాన్. దానికోసం ఎంతో మంది వెతుకుతుండగా లాస్ట్కి అది ఎవరికో దొరికినట్టుగా చూపిస్తారు. కట్ చేస్తే ఒక కాలేజ్ స్టూడెంట్స్ అంతా కలిసి హెచ్ఓడిని మార్చాలి, అలాగే తమ కోరుకున్న ఎప్పుడు స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉన్న రంజిత్ సార్నే హెచ్ఓడిగా పెట్టాలని ధర్నా చేస్తూ ఉంటారు. మరోపక్క విరాట్, అదే మన హీరో, ఒక అమాయకుడు. తన చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయి తనతో ఎక్కడ బ్రేకప్ చెప్తుందో అని కంగారు పడుతూ తన ఫ్రెండ్స్ని కంగారు పెడుతూ ఉంటాడు. కాలేజ్ గొడవ పెద్దదవుతుంది. అయితే ఎప్పటి నుంచో అదే కాలేజీలో ఉన్న సాజీ సార్ స్టూడెంట్స్ అంటే ఏమాత్రం పడని ఈ సార్ మాత్రం తనే హెచ్ఓడిగా అవ్వాలనుకుంటూ ఉంటాడు. దానికి సపోర్ట్గా రంజిత్ సార్ కూడా సాజీ సారే నెక్స్ట్ హెచ్ఓడి అని చెప్పి వెళ్ళిపోతాడు. స్టూడెంట్స్ అంతా షాక్లో ఉండగా ఒక్కసారిగా సాజీ సార్ పక్కనున్న ప్రిన్సిపల్ని లాగి కొడతాడు. అంతేకాకుండా గొంతు పట్టుకొని పిసుగుతాడు. తనని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టుగా పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తనని ఎవరు కంట్రోల్ చేస్తున్నారా అని చూస్తే అది రంజిత్ సార్. బయటికి చాలా మంచివాళ్లా కనిపించే ఈ సార్ దగ్గరే ఆ రాజుల కాలంలో ఉండే పాచికల బోర్డు ఒకటి ఉంటుంది. దానితోనే సాజీ సార్ని కంట్రోల్ చేసి తను ప్రిన్సిపల్ని కొట్టేలా చేస్తాడు. అలాగే తన ఉద్యోగం పోయేలా కూడా చేస్తాడు. రంజిత్ సార్ అలా చేయడం విరాట్ అనుకోకుండా చూస్తాడు. అంతే, అక్కడి నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. విరాట్ ఫ్రెండ్స్తో కలిసి ఆ బోర్డుని దొంగతనం చేస్తాడు. అది తెలుసుకున్న రంజిత్ సార్ తనకున్న శక్తులతో విరాట్ బాడీని కంట్రోల్ చేయడం మొదలు పెడతాడు. రంజిత్ సార్ ఒక పక్క సాజీ సార్ని, ఇంకో పక్క విరాట్ని ఒకేసారి ఒకేలాగా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో అనుకోకుండా ఒక్కొక్కల ఆత్మ మరొకరి శరీరంలోకి వెళ్ళిపోతుంది. అలాగే ముగ్గురు ఆత్మలు, ఈ ముగ్గురు శరీరాలు మారిపోతాయి. ఆ తర్వాత వాళ్ళు తమ శరీరాల్లోకి ఎలా తిరిగి వచ్చారు అన్నదే కథ. ఇప్పుడు పాజిటివ్స్. కామెడీ. మూవీ అంతా కూడా చాలా ఫన్లోనే వెళ్తుంది. ఫ్యాంటసీ మూవీ, స్వాపింగ్ బాడీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ అంతా కూడా కామెడీగానే చూపించారు. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా స్టోరీ లైన్ కొత్తగా ఉంటుంది. ఆ కాలేజ్ సీన్స్ కానీ, కొన్ని సిచ్యువేషన్స్లో వచ్చే మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్. ఈ మూవీకి హైలైట్ పెర్ఫార్మెన్సెసే. వేరు బాడీల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించిన ట్రాన్సిషన్సే ఈ మూవీకి హైలైట్. ముఖ్యంగా విరాట్ రోల్ చేసిన సందీప్ అయితే చాలా బాగా చేశాడు. తను నార్మల్గా ఉన్నప్పుడు అమాయకుల్లాగా, తనలోకి రంజిత్ సార్ వచ్చినప్పుడు వైలెంట్గా, ఆ ట్రాన్సిషన్ యాక్టింగ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ వీడియో బాగా వైరల్ అయింది, ఇంకా అవుతుంది కూడా. సూరజ్ యాజ్ సాజీ అండ్ సారా ఫ్యూడీన్ యాజ్ రంజిత్, వాళ్ళు ఆల్రెడీ చాలా పేరున్న యాక్టర్స్, అలాగే చాలా బాగా చేశారు కూడా. ఇంకా నెగిటివ్స్. ఇది ఒక కామెడీ జనర్ కాబట్టి లాజిక్స్ అస్సలు ఉండవు. సో చాలా చోట్ల ఇల్లాజికల్గా అనిపిస్తుంది. బట్ ముందే చెప్పానుగా, ఇది ఒక ఫన్ మూవీ. లాజిక్ని పక్కన పెట్టి మూవీని చూస్తే ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. ఫైనల్గా నేనిచ్చే వెర్డిక్ట్ ఏంటంటే, ఇది ఒక డీసెంట్ కామెడీ ఫిలిం. ఫ్యామిలీతో పాటు హ్యాపీగా చూడొచ్చు. ఇప్పటిదాకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. మస్ట్ వాచ్ మూవీ. సో ఇది పాతకాలం మూవీ రివ్యూ. మీకు నా రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు.